హాయ్ ఫ్రెండ్స్, రామకృష్ణ రావణమ్మ కుకింగ్ ఛానల్కి వెల్కమ్. ఈరోజు మునక్కాయల సాంబార్ చేస్తుంది మమ్మీ. ఎలా చేస్తుందో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు మమ్మీ చూపిస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మునక్కాయ సాంబార్ పెట్టుకుందాము. దానికి కావాల్సింది బ్యాళ్ళు కడిగి పెట్టినాను. దీంట్లో కొంచెంగా పసుపు వేసుకొని దీన్ని క్లీన్గా ఉడకపెట్టుకోవాలి ఫ్రెండ్స్. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఫ్రెండ్స్. మునక్కాయలు, టమాటా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా, ఎర్రగడ్డ, సాంబార్ ఎర్రగడ్డ లేదనేసి పెద్ద ఎర్రగడ్డనే చిన్న చిన్న పీసెస్ ఇట్లా కట్ చేస్తున్నాను. మసాలా కోసం శనగగింజలు మాత్రమే, శనగగింజలు ఒకటే, అంత ఇదని రుబ్బుకుందాం. పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్. కాగింది, సాసులు వేసుకుంటున్నాను. తెల్లగడ్డ, ఎర్రగడ్డ, కరేపాకు కొంచెం ఫ్రెండ్స్. తర్వాత వేగిన ఫ్రెండ్స్ ఇప్పుడు మునక్కాయలు వేసుకున్నాం. మునక్కాయలు వేసుకొని కొంచెం వేసుకున్నాం. కొంచెం సాల్ట్ వేసుకున్నాం ఫ్రెండ్స్. దీంట్లోకి టమాటా, ఎర్రగడ్డ వేసుకునేసి లైట్గా ఫ్రై చేసుకున్నాం. లైట్గా బ్యాల్ చూడండి ఫ్రెండ్స్, ఇలా ఉడికినాయి. దీన్ని సపరేట్గా పెట్టుకొని దీంట్లోకి ఇంకా కొంచెం వాటర్ వేసుకొని చింతపండు నీళ్ళు అంతా దీంట్లోకి వేసుకున్నాను. చింతపండు నీళ్ళు వేసినాను ఫ్రెండ్స్. ఇప్పుడు రుబ్బి పెట్టుకున్న శనగగింజలు పేస్ట్ చేసుకున్నాం. కొంచెంగా మెంతి పొడి వేసుకున్నాం ఫ్రెండ్స్. కారానికి తగినంత కారం వేసుకుందాము. కొంచెంగా ధనియా పొడి, సాంబార్ పొడి కొంచెంగా వేసుకుందాం. ఇప్పుడు ఏంచి పెట్టుకున్న మునక్కాయలు, టమాటా, ఎర్రగడ్డ అంతా దీంట్లోకి వేసేస్తాం. జాస్తి ఏం రోస్ట్ చేసుకున్నాం ఫ్రెండ్స్, లైట్గా. ఇప్పుడు తిరుగుబాటంతా దీంట్లో వేసేసుకొని దీనికి తగినంత వాటర్ వేసుకొనేసి ఉప్పు కారం అంతా చూసుకొని విజిల్ పెట్టుకుందాం. ఇప్పుడు తగినంత వాటర్ వేసుకునేసి కల్లుప్పు వేసుకుంటాను. ఉప్పు కారం చూసుకొని మీరు వేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక విజిల్ పెట్టుకుందాం. కొత్తిమీర కూడా వేసుకోండి. కొంచెంగా కొత్తిమీర వేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మునక్కాయ సాంబార్ రెడీ అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.